Same like similarly cross Kenny0, it is a cross aldol. Okay, that is a cross Kenny0, it is a cross aldol. In this two different aldehydes or ketones. Aldehydes or ketones are taken. Aldehydes or ketones are taken. One molecule must contain alpha hydrogen. The other one may not be. May not be. Okay. May not be. Right. This is a very important point. Remember, in cross aldol, bulky carbonyl compound, bulky carbonyl compound will form negative charge. And attacks less sterically. Hindered carbonyl compound. Okay. Right. Example, see this one. I am taking this example. CH3 CHO plus CH3 C double bond O and CH3 is taken in presence of OH minus followed by heat is given. I know product, but I don't know. Okay, na? Chalo, right. Because if I write the mechanism, you will find the answer. So because of that reason, I am not writing the answer. So come to this one, mechanism part, how this reaction is going to take place. Now, first of all, see this. This is the compound I am taking. CH3 and hydrogen. Hello. Good evening. వేసి ఇచ్చాను కదా. అవును, మరి నాకు మరి మార్నింగ్ నుంచి ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్పారు ఎంటీ షీట్ పంపిమా. పంపిస్తాను నేను. రైట్, ఇప్పుడు చూడండి. సో అవుట్ ఆఫ్ దిస్ two, this is the acetaldehyde and this is the acetone. Okay, acetone is the bulky compound. So bulky group will form negative charge and attack less sterically hindered. ఎందుకు సార్? చలో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, మీరు డిసైడ్ చేయండి. CH3 C double bond O CH3 plus which combination is easy? That is I am asking you, right? Another one is CH3 C double bond OH plus and CH2 minus and C double bond O CH3, right? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి రెండింటిని జాగ్రత్తగా.
ఇదే గ్రూపు ఆల్డిహైడ్, ఇదే గ్రూపు కీటోన్. సో ఇది న్యూక్లియోఫైల్ ఈజీగా అటాక్ అవుతుందా, ఇది ఈజీగా అటాక్ అవుతుందో చెక్ చేయండి. ఏదవుతుందో చెప్పండి చూద్దాం. ఫస్ట్ వన్ సార్. సెకండ్ వన్ సార్. Nucleophilic addition order aldehyde is the first, then ketones. Okay, aldehydes are first, then ketones. Yes. Because of that reason, because of that reason, see here, this is OH minus is taken and H plus is going to be moved. అరే మ్యూట్ చేయండి, ఎవరు అది పాటలు పాడతారు, డాన్స్లు చేస్తారు, ఇది ఎవరిని ఇచ్చారా, ఎవరికన్నా హోస్ట్ ఇచ్చారా మాస్టర్? కొంచెం అందరిని మ్యూట్ చేయరా? శ్రీనివాస్ సార్ గారు, శ్రీనివాస్ సార్ అంటుంది. ఆశీష్, అందరిని మ్యూట్ చేయి. చాలా మంది ఎందుకు రాలేదంటే క్లాస్కి? మార్నింగ్ ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను కదా, 8 o'clock 5 o'clock క్లాస్. అవును, అది మన తప్పు కాదు కదా. వాళ్ళు 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 ముందు వెళ్ళిపోయి ఏం చేస్తారంట, ఇంట్లో భజన చేస్తారా? పనికి మాలినోళ్ళు. పిల్లలు అన్నప్పుడు, క్లాసులు అన్నప్పుడు కోపం వస్తుందండి. ఇంట్లో పేరెంట్స్ అంత ఫీజులు కడుతున్నారు, మీరేమో మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, మీ ఇష్టం వచ్చినప్పుడు పోతారు. మీ ఇళ్ళల్లో మేమేమో మీ క్లాస్ టైమింగ్స్ అటెండ్ అవ్వ, టైమింగ్స్ ఏది 2 అదేంటి 5 o'clock అంటే 5కి లాగిన్ అవ్వాలి, 8 o'clock వరకు అంటే 8 o'clock వరకు మేము కాపలా కాయాలి మీ అందరికి. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు రండి, మీ ఇష్టం వచ్చినట్టు వండి. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి మీకు, బుర్ర బుద్ధి జ్ఞానం ఉండాలి. చిన్న పిల్లలా మీరేమైనా? తెలుసా ఆన్లైన్ కి ఫిజికల్ కి అదేంది కరోనాకి రిజల్ట్ ఎలా వచ్చాయి చూసారా? ఫస్ట్ దాంట్లో 280 వచ్చినాడు, సెకండ్ దాంట్లో 210 వచ్చినాయి. 170 180 తీసుకొచ్చినాడు. థర్డ్ మీన్స్ లో 180 190 వచ్చిన వాడు థర్డ్ మీన్స్ లో 110 112 వచ్చాయి. ఏం చదువుతున్నారు మీరు? పెద్ద మీరందరూ మాకు వచ్చు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ బిహేవియర్. చూడండి రిజల్ట్లు, అనాలిసిస్ చూసుకోండి, ఏ క్యాంపస్ అయినా తీసి చూసుకోండి, ఎలా పెరిగాయో చూసుకోండి. అరే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. 1,70,000 1,60,000 ఎంతనో ఫీజు, అంత ఫీజులు కడుతున్నారు. విన్న క్లాసులు మొత్తం టైం అయిపోయేంత వరకు విందాము. ఏం చేస్తారు చెప్పండి? లాగౌట్ అయిపోయి ఏం చేస్తారు చెప్పండి? 12:30 వరకే మీకు అవునబ్బా, 110 115 120 వరకు తీసుకుంటున్నారు. 2 o'clock అవుతుంది, లంచ్ టైం అయిపోయింది, ఆకలి అవుతుంది, వినాలంటే కడుపు ఆకలితో మేము వినలేకపోతున్నాం అనడానికి లేదు కదా. ఏమనంటే మళ్ళీ సార్ మీరు చెప్పినప్పుడు 140 ఉన్నాడు, కావాలని నేను చెప్తున్నానండి, నేను కావాలని లేట్గా చెప్తున్నాను. ఎందుకు ఉండరండి? హాఫ్ అన్ అవర్ బిఫోర్ లాగౌట్ అయ్యి ఏం చేస్తారు మీరు? ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? మీ చెప్పి మీ పేరెంట్స్ చెప్పండి, హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను లాగౌట్ అయిపోతున్నానని. కరెక్ట్ పేరెంట్ ఉంటే ఆ చెంప ఈ చెంప బాలగొట్టేస్తాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెమన్నా. డబ్బులు గుండంకులు చెప్పట్లేదు రోజు, డబ్బులు ఊరికి రావని. ఏం చేస్తారు ఇప్పుడు? నేముడు రియాక్షన్స్. రేపు వచ్చి అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను మీకు. బాస్ నేనైతే మళ్ళీ మీకైతే ఇది రివిజన్ చెయ్యను, నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీ ఇష్టం. రైట్, చలో సి దిస్ వన్. మీరు డీన్ సార్ అడిగినా నేను చెప్తాను, సార్ నేను క్లాస్ చెప్పాను, క్లాస్లో అనౌన్స్ చేశాను, రాకపోతే నా తప్పు కాదు సార్ అని నేను చెప్తాను. సార్ కూడా అడుగుతాడు కదా, ఎరా సార్ చెప్పాడా? అవును సార్ చెప్పాడు. మీరు ఎందుకు రాలేదురా? తప్పెవరిది? మీ. చలో, సారీ ఫర్ ద ఇంటరప్షన్.
right? See this one, this is the bulky H plus is taken. Right now it is going to form as usually like previous case only, and from first one it is also going to form enol form, that is the intermediate enolate ion we can call. And the second one, see this one, who's this fellow? This is the acetaldehyde. You are cheating and you are cheating your parents, and in future your kids also they used to cheat you people, because whatever మీరు ఈ జన్మలో చేసిన తప్పులన్నీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలి కదా. And this is the compound, sorry, this is the not plus and it is the minus charge. Okay, this is the negative charge. Okay, now this is going to accept a proton. So after taking this proton, and it is going to form CH3 and CH, OH and C and H. For convenient purpose I am writing like this, C double bond O, CH3. Okay na? So this is called aldol, and remember here this is the chiral carbon, and total number of isomers is equal to 2, and see this one isomers is equal to, it is a isomers. Okay na? Now this reaction is proceeds through E1CB mechanism. Since this reaction is proceeds through basic medium, H plus is going to be taken and this is going to delocalize, and this OH minus, OH minus is not a good leaving group, it is a bad leaving group. In E1CB mechanism, bad leaving group will favor in this. Now we get a product like this, CH3 CH double bond CH and C double bond O and CH3. This is the answer. This compound can show geometrical isomers, right? Now product, I am writing this product here, CH3 and CH double bond CH and C double bond O and CH3. This is the right short method. Short method. See this one, this is the short method. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే very easy, out of these two, who is the bulky? This fellow is the bulky. Remove alpha hydrogens, 2 alpha hydrogen from bulky group. That is the answer. This is a short method. Okay, chalo write down. ఏంటి ఇక్కడ స్టీరికల్లీ అంటే బల్కీ బల్కీ రాసుకో కావాలని.
ఓకేనా? Right. Next. So this one is these are the examples. Write down CH3 CHO plus CH3 CH2 CHO OH minus followed by heat. Number 2, CH3 and CHO plus pH and C double bond O and H. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి, చాలా స్మార్ట్ గా చేయాలి. నెంబర్ 3, CH3 CHO plus pH CH2 and CHO. Number 4, CH3 and CHO plus HCHO and OH minus. Number 5, C double bond O plus CH3 CHO. Number 6, A plus B upon OH minus followed by heat gives this compound. What are the A plus B? Next, A plus B gives OH minus followed by heat. That gives CHO. What are the products?
Completed. Completed. Chalo. Right. Completed, sir. See this one. This is the bulky group is this. Okay, na? So you better remove hydrogen from here and oxygen from here. Then we get compound like this. CH3, CH double bond C, and this methyl group is remain same. That is the CH3 and CH2. Always you must remember one point, this should be participate in the conjugation. For example, see this one, this pi bond can participate, right? So out of these two, this is not having alpha hydrogen. Then in that case, this is going to lose water molecule and this is going to oxygen, this is going to lose hydrogen. So the product is this one. This is the answer. Okay, now this compound can show geometrical isomerism, and this is the bulky, and this is going to lose, and it gives CH3 and CH double bond C and PH and CHO. And see this one here in this case. Now this is not having alpha hydrogen, so this is going to lose. Then and this is the CH2 double bond CH and CH3. Sorry, CHO it is. Next, it is a bulky group and this is, so this is going to lose hydrogens, oxygen. Now see here. In case if you want to find out A and B, so very simple, chala important, it is a very simple, remember. The compound which is having C double bond O, the part which is having C double bond O, that side add hydrogens and this side add oxygen. That's it. Because what you are removing? Water molecule. Add water molecule, then you will get starting material. So this is the starting material. That's it. Okay, chalo, what about this one? This part is having C double bond O. So break this one, add H2 and O. That is going to give CHO. And this part is the keto part. Very simple and very easy now. Okay, right. Next one. Sometimes he may ask question like this. See here, CH3 and CHO, CH3 and CHO, plus CH3 and C double bond O, CH3, followed by OH minus. Okay, total number of
Aldol products. Total number of aldol products. And you must remember one point here. He didn't given heat. If heat is not given, then see this, how this is going to give product, right? First, Jagrata chudandi. In case if this acetaldehyde plus acetaldehyde react, CH3 and CHO plus CH3 and CHO is reacting, then OH minus. And remember, see, mechanism already we know, remove this hydrogen, this is going to attack on this one. Then we get a product like this, CH3, CHO minus, then OH, and CH2 and CHO. Is it right? This is the chiral. In case if this compound will go for aldol condensation, then CH3 and C double bond O, CH3 plus CH3, C double bond O and CH3 in presence of OH minus gives CH3, COH and CH3, and it is a CH2, C double bond O and CH3. Okay, this is the not a chiral, right? In case if this is a bulky group, if you remove hydrogen from here, if it is attack on this one, then it is going to form like this, CH3, C double bond OH plus and CH2 hydrogen and C double bond O, CH3 and OH minus, and remove this hydrogen, attack on this one, then it is going to form CH3, COH, H and CH2, C double bond O and CH3. Okay, now this is a chiral, right? In case if you take this compound CH3 plus and CH2 and hydrogen and CHO and OH minus. In case if you remove this hydrogen, if it is attacking on this, then it is going to form CH3, CO minus and OH and CH3, CH2 and CHO. So this is not a chiral. Now total number of products. So this is a chiral, so this is 2. It is not chiral, so 1. It is a chiral, so it is 2. And it is not chiral, so it is 1. So total, it's going to be 6 products. It is going to be total 6 products. Okay, na? Chalo, write down this.
Completed. Sometimes followed by heat will give. So in that case, so remove hydrogen, then that is going to form double bond, and few compounds will can show geometric isomerism. Please check that. Completed. Next. Next one. Next, third one. Sixth one it is. It is intramolecular aldol. Intramolecular aldol condensation. Intramolecular aldol condensation. Right? Sure. Next one. See this one. So in this, both the groups are present in within the molecule. In this, both the groups are present in within the molecule. For example, see this one. This is I am taking C double bond O and C double bond in presence of OH minus. Okay, na? Chalo, right. Now this is the alpha. It is also alpha. It is also alpha. It is also alpha. So the question is, which alpha you have to remove? That is the question. Okay, no? Which alpha you have to remove? That is a very, very important thing. Okay. So it is completely depends. Don't remove this hydrogen or this hydrogen like that. Okay, no? It is depends upon the ring. Only 6-membered and 5-membered are going to be permit here. Not more than that in most of the cases. See here, in case if you remove hydrogen here, CH2 and H, and if you remove this, this is going to attack on this 1, 2, 3, 4, 5, 6-membered. Okay, that is going to form 6-membered. So do one thing. So first remove hydrogen from here, CH2H. Okay, then it is going to form like this. C double bond O and CH2 minus charge and C double bond O. Okay, now count the number of carbon atoms here. See this one: 1, 2, 3, 4, 5, 6, and it is a 7. So now see here, this is the negative charge which is going to attack on this one, and this pi bond is going to delocalize. Then we get a structure like this. See this? This is the 6-membered ring. And first you write down any place, any one of the place, choose any one of the carbon and write down O minus is this one. This is the carbon which is having a methyl group like this.
and this is the sixth one, this is the fifth one, this is the fourth one, this is the third one, this is the second, this is the first. And second carbon is having a C double bond O. And give H plus to this one. And it is going to form like this. OH and this and C double bond O. So followed by heat is given as usual, heat OH minus, even CB mechanism here, and see this one, these two are going to be eliminated. Then it gives like, okay na? Chalo, write down this. Next, one more I am writing here, and that for that you have to write answer. C double bond OH aldehyde is taken, and I'll give a hint to you. Right, see this one, and this is the aldehyde part. As usually, bulky carbonyl group will form negative charge 1, 2, 3, 4, 5, 6 member, and this is going to attack on this one. Give as usual numbering, and this is you have to solve. And this is a one very important question is there. I am going to tell you about that. Okay, chalo write down.
సార్ సౌండ్ రావట్లేదు సార్. Right, see this one. So this is the negative charge which is going to attack, and this is the 6th carbon, 5th, 4th, 3rd, 2nd, 1. And if you provide H+2, then that is going to form OH and remove water molecule, it will give this. Right. Now the question is here in this one. Total number of aldol products. Total number of aldol products for this. Answer is only 1. You know why? See this one. This is the alpha, 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 alpha. All are same type. They are not different. Remember, anni okay laga untai. Different AV cow. For example, if you want, you can write like this. Now you can see both are same. You can write anywhere. Okay, na? So all are the same type. So because of that reason, so now what I am doing, see here, this is hydrogen I am removing from here. This is the hydrogen, and this is going to attack on this. Right, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7. లేదు మీకు అలా రాలేదు, కొంచెం ఇబ్బంది అయ్యింది అంటే ఫస్ట్ యూ రైట్ డౌన్ లైక్ దిస్. O minus and double bond O. This is I am writing, see the 1 2 3 4 5. 1 2 3 4 5 6 7. So first you write down 7-membered ring like this, and this is the 5-membered ring. Okay, no? 5-membered ring, wherever the bond is there at that position, this is a OH, O minus is there. And see this one adjacent position, this is the C double bond O is there, and give H plus to this one, then it is going to form okay. 1 2 3 4 5 6 7. Okay, done. C double bond O and OH. And heat, if you provide heat, then that is going to form like this. Double bond, and నేను రివర్స్ లో రాశాను, రెండు ఒకటే చూసుకోండి. Yes sir, completed. Okay, ఒకటి ప్రీవియస్ ఐఐటి ప్రాబ్లం ఉంది, అది చెప్పేస్తాను, తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే, right, next. See this. This is the previous IIT question, G 2014 or 15, I think it is 15 అనుకుంటాను ఇది. JE problem. CH3. చూడు ఎగ్జామ్ లో ఎంత షార్ప్ గా ఉండాలో చూడండి పిల్లలు. మీరేమో క్లాసులు అటెండ్ అవ్వండి అంటే అంత ఈజీగా అనుకోకండి. ఈవెన్ మెయిన్స్
ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఓకేనా? 3 successive aldals gives A. When A is reacted with HCHO followed by OH minus followed by H plus gives B. What is B? This is a question. ఇప్పుడు చూడండి ఎలా ఆలోచించాలో చూడండి. రైట్, మెకానిజం ఇక్కడ వీడియో మెన్షన్ చేశాడు ఆల్డాల్ కండెన్సేషన్ చేయండి అని. CH2H and CH4 OH minus is taken. చైతన్య ఉన్నాడా క్లాస్లో? చైతన్య ఉన్నావా? ఓకే ఓకే రైట్. CH2 minus CHO. Now we have a formaldehyde CH2 double bond O, and this is going to attack on this one. This pi bond is going to delocalize. చైతన్య చాలా సిన్సియర్ గా ఉంటాడు, డౌట్ లేదు. CH2O minus and CHO. Again OH minus is reacting. Okay na? So this is one of the hydrogen is going to be taken by this one and water molecule. So now it becomes C minus hydrogen and CHO, and this is the as usually CH2O minus. Again we have a formaldehyde HC double bond OH, and this is going to attack on this one and it is going to delocalize. Then again it is going to form like a CH and CHO, and it is a CH2 and O minus and CH2O minus. Okay, chalo, right? Again this is the OH minus is going to take place, followed by, and it is I am writing OH minus followed by HCHO. So it is going to form one more hydrogen is removed, and this is going to form like this. O minus, O minus, O minus. So this is A. Okay na? When this A is reacting with again formaldehyde. Now anybody, what is the name of this reaction? Evaran cheptara chuddam. What is the name of this reaction? Chalo Chaitanya. Sir, Kenny sir. Kenny sir. Kenny. Cross Kenny. Sir, Kenny sir. Cross Kenny. Cross. Yes. Cross Kenny. It is not. Don't say directly Kenny. It is a cross Kenny. Okay na? Chalo, right? See this. This is the structure of A and C double bond OH, which do not having alpha atom. Out of these two, who is going to be who will go for oxidation? This one, because of this is a smaller group. Right? Chalo, it is going to form HCOO minus plus. Now observe carefully. O minus, O minus, O minus, and CH2O minus. Give H plus to this one. Okay, ఏమైనా అడగొచ్చు దీంట్లో. How many oxygen atoms are there? Otherwise, how many OH groups are there in the product? Otherwise, how many Cannizzaro reactions are taking place? How many aldol reactions are taking place? All this. So ఎంత స్పీడ్ గా చేస్తే నువ్వు ఆన్సర్ చేస్తావో చెప్పండి. ఓకే, రైట్ డౌన్ దిస్. ఒకటి బెక్మన్ మిగిలిపోయిందండి. బెక్మన్ కండెన్సేషన్ ఒకటి మిగిలిపోయింది. ఖచ్చితంగా వాడు దాని మీద క్వశ్చన్ అడుగుతాడు నాకు తెలుసు రేపు ఎగ్జామ్ లో.
కంప్లీట్ కంప్లీట్ అయితే వెళ్ళిపోవచ్చండి.